హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎస్కే మురారి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్న వీడియో ఏంటంటే ఒక ప్రాబ్లం అనమాట. సో ప్రాబ్లం అంటే ఏం లేదు, సింపుల్ ప్రాబ్లం అనమాట, చాలా ఈజీ ఉంటుంది. ఆ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే ద ఫాలోయింగ్ రీడింగ్స్ ఆర్ ఒబ్టైన్డ్ ఫ్రమ్ ఏ టెన్సైల్ టెస్ట్ ఆఫ్ ఏ specimen. Diameter of the specimen is equal to 20 mm. Gauge length is equal to 100 mm. Extension at load 100 kN 0.15 mm. Load at yielding point 120 kN. Maximum load 200 kN. Final length is 170 mm. Diameter neck is 12.6 mm. So find the Young's modulus and stress at yielding point. థర్డ్ వచ్చేసి ఎలాంగేషన్ పర్సంటేజ్, రిడక్షన్ పర్సంటేజ్, ఏరియా, వర్కింగ్ స్ట్రెస్, టేకింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ వాల్యూ వచ్చేసి 3 అనమాట. సో ఇక్కడ ఈ పొజిషన్లో 3 తీసుకుంటే మనకి వాల్యూ ఫైండ్ చేయాలి. అంటే ఏం లేదు, ఒక ఐరన్ రాడ్ తీసుకొని ఇక్కడ ఇచ్చిన లెంత్ ఏదైతే ఉందో ఆ లెంత్ ప్రకారం దీన్ని టెన్సైల్ టెస్ట్ అప్లై చేశారు. అంటే బాటమ్ సైడ్ నుంచి ఈ సైడ్ వరకు లెంత్ ఏదైతే ఉందో ఇచ్చింది, డయామీటర్ ఇచ్చాడు, లెంత్ ఇచ్చాడు, ఎంత లోడ్ అప్లై చేసి ఇచ్చాడు, ఎంత వద్ద బ్రేక్ అవుతుంది ఇచ్చాడు, దానికి ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ రిడక్షన్ ఎంత పర్సంటేజ్ ఉంది, ఎలాంగేషన్ ఎంత పర్సెంటేజ్ ఇచ్చాడు, వర్కింగ్ స్ట్రెస్ కూడా అప్పుడు ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ అనేది ఇవ్వాలి. అంటే ఇక్కడ చిన్న డయామీటర్ ఒకటి నెక్లా ఏర్పడుతుంది అనమాట, ఆ డయామీటర్ వాల్యూ కూడా ఇచ్చాడనమాట. సో మనం దీంట్లో ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ ఏంటంటే సొల్యూషన్లో, సో ఫస్ట్ గివెన్ డేటాలో యంగ్స్ మోడల్స్ అన్నాడు, అంటే క్యాపిటల్ ఈ ఫైండ్ అవుట్ చేయాలి. సో క్యాపిటల్ ఈ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి సిగ్మా స్మాల్ ఈ వాల్యూ తెలియాలి. సో ఈ వాల్యూ తెలియాలంటే ముందు ఇచ్చింది డయామీటర్ కాబట్టి ఏరియా క్రాస్ సెక్షను A0 ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో A0 నుంచి ఏ అనొచ్చు. సో A ఈజ్ ఈక్వల్ టు π/4d². సో దీనికి ఇచ్చిన వాల్యూలో డయామీటర్ మనకి గివెన్ డేటాలో ఇచ్చాడు. ఫస్ట్ ఇది డయామీటర్ ఆఫ్ ద స్పెసిమెన్ 20 mm ఇచ్చాడు. సో ఇక్కడ π/4 × 20 హోల్ స్క్వేర్. సో ఈ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది ఏంటనేది చూసినట్లయితే మనం, సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేద్దాం. π/4 × 20 స్క్వేర్. సో ఈ వాల్యూ చేస్తే మనకి 31415 వచ్చింది. సో ఆ వాల్యూ మనం ఇక్కడ రాద్దాం, 314.15 ఏరియా కాబట్టి ఇక్కడ mm². నెక్స్ట్ ఇక్కడ మనకి లోడ్ దగ్గర ఫైండ్ వచ్చాయన్నమాట. అంటే ఎంత లోడ్ ఇచ్చాడు ఏంటంటే లోడ్ ఈజ్ ఈక్వల్ టు 100 kN ఇచ్చాడు. సో 100 kN. సో కిలోన్యూటన్స్ కాబట్టి దీన్ని మనం న్యూటన్లో కన్వర్ట్ చేయాలంటే 100 × 10⁻³ న్యూటన్గా రాసుకోవచ్చు. సో మనకి లోడ్ ఉంది అంటే P ఈజ్ ఈక్వల్ టు లోడ్ ఉంది, మనకి సిగ్మా కావాలి కాబట్టి సో సిగ్మా అంటే స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ బై ఏరియా. సో P/A. సో ఇక్కడ P వాల్యూ ఎంత ఉందంటే లోడ్ 100 × 10⁻³ డివైడెడ్ బై ఏరియా ఎంత ఉందంటే 31415. సో ఇది స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేయడానికి వాల్యూ అనమాట. సో ఇప్పుడు దీంట్లో ఇచ్చిన వాల్యూ 100 × 10⁻³ డివైడెడ్ బై 31515 వాల్యూ చేస్తే మనకి స్ట్రెస్ వచ్చేసి ఇక్కడ ఇచ్చిన వాల్యూ 318.31 న్యూటన్స్ వచ్చిందనమాట. సో ఇక్కడ 318.31 Nm². సో ఇది మనకి స్ట్రెస్ వచ్చింది. మరి స్ట్రెయిన్ కావాలి అంటే స్మాల్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ వచ్చేసి మనకి ΔL/L. సో మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ΔL ఎంత ఇచ్చాడు ఏంటి అని చూసుకున్నట్టయితే ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం చూద్దాం. మనకి ఇది ఒరిజినల్ లెంత్ అనమాట. ఇక్కడ 12.6 mm అంటే నెక్ అనమాట. ఇక్కడ 100 kN అప్లై చేసినప్పుడు 0.15 mm ఎలాంగేషన్ అనమాట. సో టోటల్ లెంత్ ఎంత ఇచ్చాడంటే 100 లెంత్ అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇది 100 mm గేజ్ లెంత్ అంటే 100. సో ఇక్కడ ఇచ్చే వాల్యూలో ΔL ఈజ్ ఈక్వల్ టు 0.15, ఎల్ వాల్యూ అంటే 100 ఇచ్చాడు. సో దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుందో వాల్యూ చూసినట్టయితే 0.15 డివైడెడ్ బై 100 వేసుకుంటే మనకి 1.5 × 10⁻³ వచ్చింది. సో దీన్ని మనం 0.5 కన్వర్షన్ చేసుకోవచ్చు.
కాకపోతే మనం డైరెక్ట్ ఇక్కడే వాల్యూ వేసుకోవచ్చు. 1.5 × 10⁻³ ఇది దీనికి స్ట్రెయిన్ కాబట్టి ఇక్కడ మనకి యూనిట్స్ ఏమి ఉండవు అనమాట. సో ఇప్పుడు మనకి యంగ్స్ మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేయాలంటే క్యాపిటల్ ఈ, యంగ్స్ మాడ్యులస్ అంటే క్యాపిటల్ ఈ అనమాట. దీన్ని మాడ్యులస్ ఆఫ్ వెలాసిటీ అని కూడా అంటారు. సో సిగ్మా బై స్మాల్ ఈ. సో మనకి ఇచ్చిన వాల్యూ సిగ్మా ఎంత వాల్యూ ఉంది ఇక్కడ 318.31 డివైడెడ్ బై ఈ స్ట్రెయిన్ వాల్యూ వచ్చేసి 1.5 × 10⁻³ సో ఇక్కడ ఈ వాల్యూ మనం క్యాలిక్యులేషన్ చేసినట్టయితే వచ్చే వాల్యూ 318.31 న్యూటన్స్ కదా ఇక్కడ 31. సో 313.31 డివైడెడ్ బై 1.5 × 10⁻³ సో ఇక్కడ మనకి వచ్చిన వాల్యూ వచ్చేసి స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు 2.12 × 10⁻5 వచ్చిందనమాట ఈ వాల్యూ. సో ఇక్కడ రాసుకోవాలి 2.12 × 10⁻5 Nm². ఇది సో మనకి యంగ్స్ మాడ్యులస్ అనేది వచ్చేసింది. సో అలాగే మనకి స్ట్రెస్ ఎట్ ఈల్డింగ్ పాయింట్ అన్నాడు. స్ట్రెస్ ఎట్ ఈల్డింగ్ పాయింట్ అంటే ఇది సెకండ్ అనమాట. స్ట్రెస్ ఎట్ ఈల్డింగ్ పాయింట్ ఆర్ ఈల్డ్ పాయింట్ ఏమైనా అనొచ్చు. సో స్ట్రెస్ ఎట్ ఈల్డ్ పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ లోడ్ ఎట్ 120 kN ఇచ్చాడు కదా. సో ఇక్కడ చూడండి స్ట్రెస్ ఎట్ ఈల్డింగ్ పాయింట్ పైన వచ్చి ఇదిగోండి ఇది ఈ పాయింట్ స్ట్రెస్ ఎట్ లోడ్ ఈల్డింగ్ పాయింట్ 120 kN ఇచ్చాడు. దీన్ని మనం వేసిన తర్వాత ఏరియా ప్రెస్ లోడ్ బై ఏరియా అంటే స్ట్రెస్ పాయింట్ వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ స్ట్రెస్ ఎట్ ఈల్డింగ్ పాయింట్ వచ్చేసి లోడ్ ఎట్ ఈల్డింగ్ పాయింట్ లేదా ఈల్డ్ పాయింట్ డివైడెడ్ బై ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. దీన్ని ఏ అని కూడా అనొచ్చు, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. సో ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇప్పుడు మనకి కావాల్సిన వాల్యూస్లో వేసుకోవాల్సింది ఏంటంటే లోడ్ ఎట్ పాయింట్ అంటే 120 × 10⁻3. సో కిలోన్యూటన్ న్యూటన్ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఏరియా అంటే 314.15. సో దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేసినట్టయితే మనకి ఎంత వాల్యూ వస్తుందో చూద్దాం. 120 × 10⁻3 డివైడెడ్ బై 314.15. సో 381.98 వచ్చింది వాల్యూ. ఇక్కడ 381.98 వచ్చింది. సో ఇక్కడ దీన్ని Nm² అంటారు అనమాట. ఇది Nm². సో ఇక్కడ స్ట్రెస్ ఈల్డింగ్ పాయింట్ అనమాట. సో దీన్ని సిగ్మా వైగా కూడా చూపించవచ్చు. సో స్ట్రెస్ ఈల్డింగ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మనకి పర్సంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్ ఇచ్చాడు, అంటే ఎంత సాగింది అని దీనికి కనుగొని చేసింది. సో దేర్ఫోర్ పర్సంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్. సో ఇది పర్సంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్ ఇచ్చాడు. సో పర్సంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్కి ఈక్వేషన్ ఏంటంటే L మైనస్ L0/L0 అంటే ఒరిజినల్ లెంత్ అనమాట. లెంత్ ఇది చేంజింగ్ లెంత్లా వేసుకోవచ్చు ఇంటూ 100%. సో ఇక్కడ ఎల్ వాల్యూ ఎంత ఉంది మనకి, తర్వాత L0 ఎంత ఉందని చూసుకున్నట్టయితే ఇక్కడ గేజ్ లెంత్ అనమాట 100 mm. సో దీన్ని మనం ఈ విధంగా ఫార్ములాలో వేసుకోవచ్చు. సో ఇక్కడ 170 mm ఫైనల్ లెంత్ అనమాట. సో గేజ్ లెంత్ వచ్చేసి 100 mm డివైడెడ్ బై 100 mm ఇంటూ మన పర్సంటేజ్ ఎలాంగేషన్ కాబట్టి 100 అనమాట. ఇప్పుడు దీంట్లో ఇచ్చిన వాల్యూ ప్రకారం మనం సబ్స్టిట్యూషన్ చేసినట్టయితే 170 - 100 డివైడెడ్ బై 100 ఇంటూ 100% రిడక్షన్ కాబట్టి మనకి ఇక్కడ వాల్యూ వచ్చేసి 70% వస్తుందన్నమాట. సో ఇది 70% ఎలాంగేషన్ అనమాట. అంత సాగిందనమాట ఒక
లెంత్ వచ్చేసి ఎంత సాగిందనమాట. నెక్స్ట్ అలాగే దీంట్లో వచ్చేసి ఇంకో పాయింట్ వచ్చేసి రిడక్షన్ అనమాట. అంటే డయామీటర్ రెడ్యూస్ అయినప్పుడు ఎంత రిడక్షన్ అవుతుంది ఏంటి అని దాని గురించి ఇచ్చారనమాట. రిడక్షన్ ఎంత వాల్యూ వచ్చింది ఏంటి అని చూసినట్టయితే మనం ఇక్కడ రాద్దాం పేపర్లో. సో మనకి ఇది 4th వన్ అనమాట. రిడక్షన్ అంటే పర్సంటేజ్ రిడక్షన్ అంటే ఉన్న డయామీటర్ కంటే అది ఎంత రిడక్షన్ అయిందని దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో పర్సంటేజ్ ఆఫ్ రిడక్షన్ ఎక్కడంటే ఏరియా ఆఫ్ నెక్ అనమాట. ఎంత ఇచ్చిన డయామీటర్ కంటే తక్కువ డయామీటర్లో ఏ విధంగా ఉంటుంది అనేది. సో పర్సంటేజ్ ఆఫ్ రిడక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు π/4 ఇంటూ d². సో ఇక్కడ π/4 ఇంటూ d² అంటే 12.6 హోల్ స్క్వేర్. ఎందుకంటే ఏరియా ఆఫ్ రిడక్షన్ కాబట్టి ఏదైతే ఏ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ అనమాట. సో మనం దీన్ని క్యాలిక్యులేషన్ చేసినట్టయితే ఏ విధంగా వస్తుందో చూద్దాం. π/4 ఇంటూ 12.6 హోల్ స్క్వేర్. సో ఇక్కడ 124.68 వచ్చిందనమాట. 6869 వాట్ ఎవర్ ఇవి 124.68 mm స్క్వేర్ ఏరియా కాబట్టి mm స్క్వేర్. సో ఇక్కడ రిడక్షన్ పర్సంటేజ్ ఏ విధంగా వచ్చింది చూసుకున్నట్టయితే మనం. సో రిడక్షన్ పర్సంటేజ్ ఇక రిడక్షన్ పర్సంటేజ్ కోసం ఏ ఎందుకు ఫైండ్ అవుట్ చేసామంటే దాని యొక్క డయామీటర్ ఇచ్చారు, రిడక్షన్ డయామీటర్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ 12.6 ఇచ్చాడు కదా రిడక్షన్ ఇన్ ఏరియా అని చెప్పేసి. ఇగోండి 12.56 ఫైనల్ ఇక్కడ వచ్చి ఇగోండి. సో డయామీటర్ ఆఫ్ నెక్ అనమాట 12.6. సో ఇది డయామీటర్ మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసాం అనమాట. సో ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ రిడక్షన్ కావాలంటే A0 - A డివైడెడ్ బై A ఇంటూ 100%. సో మనకి ఇచ్చిన A0 వాల్యూ ఎంత ఉందంటే ఏరియా ఆఫ్ ది ఒరిజినల్ కరెక్షన్ చేసాం కాబట్టి ఫస్ట్ 314 ఒరిజినల్ ఎంత ఇచ్చేసి కాబట్టి A ఈజ్ ఈక్వల్ టు 124.6 మనం సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట ఇప్పుడు. సో ఇక్కడ A0 ఈజ్ ఈక్వల్ టు 31415 మైనస్ 124.6968 whatever may be divided by 314.15 ఇంటూ 100 రిడక్షన్ కాబట్టి. సో ఈ వాల్యూ మనం ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేసినట్టయితే ఏ విధంగా వస్తుందో చూసినట్టయితే మనకి చూద్దాం. ఇక్కడ క్యాలిక్యులేషన్ చేద్దాం. సో 31415 మైనస్ 124.69 డివైడెడ్ బై 31.15 ఇంటూ 100. సో ఇక్కడ వాల్యూ వచ్చేసి మనకి 60.31 వచ్చిందనమాట. సో ఇది 60.31% మనకి రిడక్షన్ అనమాట. సో నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి వర్కింగ్ స్ట్రెంత్. ఇక్కడ ఐదోది వర్కింగ్ స్ట్రెస్. సో వర్కింగ్ స్ట్రెస్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అన్న దాని గురించి ఈక్వేషన్ ఒకటి ఉందన్నమాట. సో వర్కింగ్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ అల్టిమేట్ స్ట్రెస్ ఈక్వేషన్ అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెస్ is equal to maximum load divided by initial area of cross section. సో ఇక్కడ ఇనిషియల్ ఏరియా ఎంత ఉంది, మ్యాక్సిమం లోడ్ ఎంత ఉందో మనం చూసినట్టయితే ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి మనకి ఇక్కడ ఇంకోండి ఇది వచ్చింది మ్యాక్సిమం లోడ్ వచ్చింది. సో ఇనిషియల్ ఏరియా వాల్యూ క్రాస్ సెక్షన్ వచ్చేసి మనకి ఎంత ఇచ్చాడంటే స్టార్టింగ్లో ఫైండ్ అవుట్ చేసాం కదా అదే వాల్యూ ఏమన్నమాట. సో ఇక్కడ మ్యాక్సిమం లోడ్ ఇచ్చిన వాల్యూ ప్రకారం మనం వేసుకున్నట్టయితే 200 × 10⁻³ డివైడెడ్ బై ఏరియా 314.15. సో ఇది మనకి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే 200 × 10⁻³ డివైడెడ్ బై 314.15. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే 636 వాల్యూ వచ్చిందన్నమాట మనకి. 636.63 వచ్చింది. సో ఇది Nm
స్క్వేర్. సో ఇంకా స్ట్రెస్ కావచ్చు సో మరి మన వర్కింగ్ స్ట్రెస్ కావాలంటే సో ఇక్కడ చిన్న ఈక్వేషన్ అన్నమాట. వర్కింగ్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు అల్టిమేట్ స్ట్రెస్ బై సో వర్కింగ్ స్ట్రెస్ దీన్ని డబ్ల్యూఎస్గా రాసుకోవచ్చు. అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెస్ బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. సో దీని ప్రకారం మనకి వచ్చిన ఈక్వేషన్ ఏంటంటే ఇప్పుడు అల్టిమేట్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వాల్యూ ఇచ్చాను అనమాట 636. సో దాని ప్రకారంగా 636.63 డివైడెడ్ బై మనకి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ప్రాబ్లంలో లాస్ట్లో ఇచ్చాడు. సో చూడండి వర్కింగ్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు టేకింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ 3 ఇచ్చాడు. సో ఆ 3 వాల్యూ మనం ఇక్కడ వేసుకుంటాం అనమాట. ఈ 3 వాల్యూ వేస్తే మనకి వర్కింగ్ స్ట్రెస్ అనేది వస్తుంది. సో దీన్ని 636.63 డివైడెడ్ బై 3 వేసుకుంటే మనకు వచ్చే వాల్యూ 212.2 న్యూటన్స్ వచ్చిందనమాట. ఇది ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ మనకి వర్కింగ్ స్ట్రెస్ వచ్చిందనమాట. ఇక్కడ దీంట్లో వాల్యూ వచ్చేసి మనకి బేస్ ఆన్ ఈల్డింగ్ స్ట్రెస్ అన్నాడు కాబట్టి సో ఇక్కడ ఒక ఇది ఉందన్నమాట. బేస్ ఆన్ ఈల్డింగ్ స్ట్రెస్ వాల్యూ వచ్చేసి 381.98 ఉంది కదా. సో అది ఈక్వేషన్లో ఎంత వాల్యూ వస్తుందో చూద్దాం. బేస్డ్ ఆన్ ఈల్డింగ్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు వర్కింగ్ స్ట్రెస్ ఈక్వల్ టు సో 381.97 డివైడెడ్ బై 3. సో దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేసినట్టయితే ఎంత వాల్యూస్ చూద్దాం. సో 381.97 డివైడెడ్ బై 3. సో ఇక్కడ 127.32 వచ్చిందనమాట. సో 127.32 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. సో ఇది ప్రాబ్లం అండి. సో ఈ ప్రాబ్లం ఈ విధంగా చేయాలి. సో ఈ ప్రాబ్లం వస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 8 మార్క్స్ క్వశ్చన్ అనమాట. సో ఈ ప్రాబ్లం అనేది ఈ విధంగా చేయాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు ఇంకో ప్రాబ్లం తీసుకొస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ ప్రాబ్లం వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.